కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. అంటే ఇందాక మీరు రాజశేఖర్ గారి ప్రస్తావన తీసుకొచ్చారు. ఆవేశం, అంకుశం ఈ సినిమాలన్నీ చేశానని చెప్పేసి. ఒక సినిమాలో అంకుశం అనుకుంటాను రామరెడ్డి గారితో మీకు కాంబినేషన్ సీన్ పడింది. అవును. సో అంటే అప్పుడే మీరు ఫైటర్ నుంచి యాక్టర్ గా కూడా చాలా ఎర్లీగా ఒక ఛాన్స్ అయితే వచ్చింది. నాకేం తెలీదు, ఫైట్ మాత్రం దుమ్ముగా ఉన్నాం కదా. డైరెక్టర్ గారు వచ్చిన ఆర్టిస్ట్ నా డైరీలోనే చెప్తాను అంటే నాకేం తెలీదు, తలకైపోయాను. ఇది చెప్తే చాలు, నాకు ఇలా చెప్తే చాలు అని చెప్పాను. ఆ కూర్చోబెట్టేసి ఇక్కడ ఆయనతో సమానంగా కూర్చో ఏదో చెప్పాను, బాగానే అంత హ్యాపీ అన్నారు. ఆ రోజు నాకు 2000 ఇచ్చాడు. అప్పుడంతా 500, 700, 300 ఇచ్చేవాడు. నాకు 2000 ఇచ్చాడు గారు. ఓకే, ఆ డైలాగే చెప్పిన నాకు. సూపర్ డైలాగ్ చెప్పినందుకే. రామరెడ్డి గారితో మీరు యాక్ట్ చేసిన సమయానికి ఆయన బాడీ చాలా మంచి బాడీ బిల్డరు, ఎత్తు కానీ చాలా గట్టిగా ఉండే మనిషి. అవును. ఆయన కెరీర్ లాస్ట్కి వచ్చే చాలా సన్నగా అయిపోయారు. మీరు ఇండస్ట్రీలోనే ఉన్నారు 36 ఏళ్ళుగా, అన్ని చూసిన వ్యక్తి. రామరెడ్డి గారు చివరికి అలా అయిపోవడానికి కారణం ఏంటి? ఏదో హెల్త్ బాగలేదు అన్నారు అంతే. అంత లోపల మనకి ఎంత తెలియదండి. ఏదో హెల్త్ బాగలేదు ఆయన గారికి అని ఆయన అన్నారు, కానీ అంత లోపలగా ఇక తెలియదు మనకి. ఆయనకి ఏదో హెల్త్ బాగలేదు, అదే చెప్పుకొచ్చేవాడు ఆయనకి హెల్త్ బాగలేదు అన్నారు. మొత్తం ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు ముందే ఆయనకి బాగాలేదని. హెల్త్ బాగాలేదు అందరికీ తెలుసు. హెల్త్ బాగాలేదనేది అనేవాళ్ళు, కానీ లోతుగా అంత లోతుగా మనకు తెలియదు. నేను కొత్త కదా, నేనే కొత్త. ఆయన కూడా మంచివాడు పాపం రామరెడ్డి గారికి, భీకరంగా ఉండేవాడు. కానీ ఒరి అలా కాదురా ఇలా చెప్పురా, ఇలా కాదు డైలాగ్ చెప్తుండే, ఒరి అలా కాదురా ఇలా చెప్పురా అలా చెప్పేవాడు. నాకు కొత్త పాత నేను చూసేవాడు. అసలు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసేవాడు, నన్ను మంచిగా ఎంకరేజ్ చేశాడు. నాకైతే మంచిగా ఎంకరేజ్ చేశాడు. లేకపోతే ఈ కొత్త వాళ్ళతో నేనేం చెప్తాను. అప్పుడు మంచి రీడింగ్లో ఉన్నాడు కదా ఆయన. అవును, మంచి రీడింగ్లో ఉన్నాడు. టాప్ ఉన్నప్పుడు ఆయన చూస్తూనే భయం వేస్తాడు. ఆయన మంచిగా ఎంకరేజ్ చేశాడు. చాలా బ్యూటిఫుల్ ఆయన. తర్వాత నాగబాబు గారు ముగ్గురు మనగాళ్ళు మళ్ళీ ఒక ప్లేస్ వచ్చింది నాకు. ఇక్కడ నుంచి ఫైటర్లు, లోకల్ ఫైటర్లను తీసుకొని 10 మందిని వచ్చారంటే, అప్పుడు విజయన్ మాస్టర్ ఫైట్ మాస్టర్ ముగ్గురు మనగాళ్ళు. ఇక లోకల్ వాళ్ళు 10 మందిని తీసుకొని నేను ముగ్గురు మనగాళ్ళు చేశాను. అప్పుడు రోజు 300, 250. ఫస్ట్ టైం చిరంజీవి గారిని ఎక్కడ చూసారు? నేను దీంట్లోనే చుట్టం. నేను ఈ సినిమా దాంట్లో ముగ్గురు మనగాళ్ళే చుట్టం ఆయన. దానికి ముందు నాకు తెలియదు, సినిమాలో చుట్టం తప్ప నాకు దానికి ముందు ఆయన తెలియదు. వెళ్ళి కలిసి చెప్పారా ఇలా మీ నాన్నగారు పంపించారు నాగబాబు గారు? నేను ఆయన చెప్పలేదు. నాగబాబు గారికి కథ అంతా తెలుసు కదా. చిరంజీవి గారికి చెప్పలేదా? చెప్పలేదు, సార్కి చెప్పలేదు. అంటే ఈయన అక్కడికి వద్దన్నాడుగా వెంకటరామయ్య గారు, పెద్ద ఆయన దగ్గరికి వద్దులే, ఈయన్ని సంభవించుకో నువ్వు నాగబాబు గారు దగ్గరికి వెళ్ళాను. పవన్ కళ్యాణ్ కూడా బాగా కలిశాను. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ షూటింగ్లు కలుపుతాడు. మొన్న కూడా హరహర మూవీలో కూడా హరహర ఏర్మల్లు దాంట్లో కూడా మంచి ఫైట్ చేశాను. బాగానే ఉంటారా అన్నాడు. ఫ్యామిలీ బాగుందా? బాగానే ఉంటారు. చిరంజీవి గారికి ఇప్పటికైనా తెలుసా మీరు ఇలా? ఇప్పుడు తెలుసు. ఎవరు చెప్పారు ఆ విషయం ఆయనకి? ఆయన పవన్ కళ్యాణ్ గారే, మా నాన్నగారు పంపించాడు అని చెప్పాను. ఒక షూటింగ్ కలిసాము, నాన్నగారు పంపించాడు. అతను నెల్లూరు అని అడిగాడు. ఓకే, నెల్లూరు ఒంగోలని నేను చెప్పాను. ఒక్కొక్క గట్టి చేయి ఫైట్, మంచి చేయి అన్నాడు. చాలా సినిమాలు చేశాను ఆయనతో. ఓకే, మొన్న అయితే అదే మంచిగా సంబోధిస్తాడు పాపం. అంత ఏడంత లోతుగా నాకు ఇది కాదు, కానీ నాయనబాబుని అయితే బాగా ఫ్రీగా ఉంటాను నేను. అంటే స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటా ప్లేస్లో వచ్చాను కదా. అది పవన్ కళ్యాణ్ గారితో కూడా చాలా ఇది ఉంటాను. అంటే మీరు ఎన్టీఆర్ గారితో, ఏఎన్ఆర్ గారితో, కృష్ణ గారితో, కృష్ణరాజు గారితో ఇలా లెజెండరీ యాక్టర్స్ అందరితో వర్క్ చేశాను. తర్వాత చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్వర వీళ్ళందరితో కూడా పనిచేశాను. సో ఇంతమంది హీరోలతో పనిచేస్తున్నప్పుడు మీకు చాలా పరిచయాలు ఏర్పడి ఉంటాయి అన్నమాట. సో ఇన్ని పరిచయాలు మీకు కెరీర్లో ఎలా ఉపయోగపడ్డాయి? కెరీర్ అంటే నేను వాళ్ళ దగ్గరికి నేను ఉపయోగపడడానికని నేను పోలేదు దేనికేని. నాకు రన్నింగ్ బాగుంది కదా. ఎక్కడన్నా కొంచెం కట్ అయితే మనం ఏమన్నా కొంచెం ఇది చేసాక ఇదే మనకి రన్నింగ్ బాగుంది కదా. రన్నింగ్ బాగున్నప్పుడు ఇంక వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. అంటే వెళ్ళాల్సిన అంత ఇది ఇంకా నాకు దేవుడు, నాకు రన్నింగ్ అంత బాగానే ఉంది. ఏదన్నా కొంచెం రేపు 2 రోజులు షూటింగ్ లేదు అనుకుంటే మూడోసారి మళ్ళీ 3వ రోజు ఇంకో మాస్టర్ లైన్లోనే ఉంటాను. నాకు ఎవడో ఒకళ్ళు ఈయన మాత్రం బాగా ఆదుకున్నాడు. ఎవరు మహేష్ బాబు శ్రీమంతుడి దగ్గర నుంచి బాగా ఆదుకున్నాడు.
అదే కదా మీకు turning point. షూటింగ్ లేదు. ఆయన పిఏ అసిస్టెంట్ ఉండేవాడు కాస్ట్యూమ్ రాజు అని. కర్రోడు ఏం చేస్తున్నాడు చూడరా, ఇంటికాడ ఉన్నాడు బాబు అని ఆయన అంటే వీళ్ళు వచ్చి కాసేపు నుంచోని సాంగ్ జరిగేటప్పుడు కూడా అంటే ఫైట్ కాదు, సాంగ్లో కూడా వచ్చి రమ్మని అంటే కాసేపు వెళ్ళి కాసేపు అట్టుంటే మనం ఫైట్ రాజు వాడికి పేమెంట్ ఇచ్చి పంపించాను నేను. కొంచెం ఆయన బాగానే అలా అంటే జేబుల నుంచి తీసి ఇది కాకుండా ఈ రూట్లో నన్ను కొంచెం పని కల్పించి గౌరవప్రదంగా ఒక వేతనం ఇవ్వడం నాకు అది ఆయన చేశాడు. బట్ ఇప్పటికి కూడా నాకు ఆ మర్యాద ఆయన దగ్గర ఉంది. సూపర్. మొన్న రాజమౌళి గారు షూటింగ్ జరుగుతున్నాడు, అడేం చేస్తాడు కర్రుడు అని, అక్కడ మాస్టర్ వేరు. ఆ రాజుని అడిగేవాడు, కర్రుడు ఏం చేస్తున్నాడు, షూటింగ్లో ఉన్నాడు, ఉంటే పర్లేదు అలా ఒక గంట కనిపెడుతూనే ఉంటారు. అంటే నేను కూడా ఆయనగా మంచి మరే ఇస్తాను. అయితే నన్ను గుర్తుపెట్టుకున్నందుకు ఆయనకి చాలా థ్యాంక్స్. అండ్ మీరు అంటే ఎలాగో మహేష్ బాబు గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి గతంలో మీరు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చూసాను, కృష్ణ గారి గురించి చాలా గొప్పగా చెప్పారు. అయ్యో వాళ్ళ నాన్నగారు కృష్ణ గారితో అభిలాష్ మాస్టర్ ఒక ఆయన ఉన్నాడు. ఓకే. చాలా చిన్న మాస్టర్ ఆయన. ఆయన కృష్ణ గారితో లాస్ట్లో 5-6 సినిమాలు చేసి ఎడుతున్నాం లాస్ట్ ఫైనల్లో. ఓకే. కృష్ణ గారు ఏంటంటే ఒక 100 మందిని నుంచోబెట్టినా కూడా 100 మందిని కూడా కొట్టుకుంటూ వెళ్తాడు, ఎక్కడ మిస్ చేయరు, ఎక్కడ మిస్ చేయడు. టైమింగ్. నేను ఆయనతో 4-5 సినిమాలు చేశాను. ఓకే. బాగా ఫైట్ 4-5 సినిమాలు గట్టి ఫైట్లో చేశాను. 100 మందిని కూడా కొట్టుకుంటూ వెళ్తాడు. ఓకే. సరే బట్ అట్లాగే చాలా అందరి దగ్గర మనం పనిచేసాం. కానీ నాకు దూరదృష్టి ఏంటంటే ఆయన తర్వాత నేను మళ్ళీ సారీ మనం ఇదేం చెప్పాలి, ఏ జూనియర్ ఎన్టీఆర్ గారు చిన్న ఆయన వాళ్ళ కత్తి టైమింగ్ విషయంలో అబ్బు నీకు 100 మంది సేమ్ వీళ్ళలాగానే ఆయన బ్రెయిన్ అలా వాళ్ళకి అంత స్పీడ్గా వెళ్తాయి. ఏదైనా ఒకటే టేక్ అంటే అంతే, మళ్ళీ మరో టేక్ ఉండదు. ఆయన చూశాను నేను, మళ్ళీ చచ్చిపోబడి తిట్టుకుంటారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.